రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అనంతపురం జిల్లా ముందుంది. అందరూ ఆ జిల్లా తరహాలో సమస్యలు పరిష్కరించాలంటూ ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓలతో నెలకు 2 సార్లు కలెక్టరేట్లో సమావేశమై భూ వివాదాలను పరిష్కరించే పద్ధతిని ప్రారంభించారు. ఫిర్యాదుదారులు అధికారుల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే చోట పరిష్కారం చూపేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారనే గుర్తింపు సాధించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. రెవెన్యూ శాఖలో చేస్తున్న మార్పులు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రశంసించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో ఎలాంటి మార్పులు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న విషయాలు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మనతో ఉన్నారు, తెలుసుకుందాం. సీఎం గారు అప్రిషియేట్ చేశారు రెవెన్యూ రికార్డ్స్ను ప్యూరిఫికేషన్ కానీ డిజిటలైజేషన్ కానీ. అసలు ఎలాంటి చర్యలు ఫస్ట్ ఈ ఫిర్యాదుదారుల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేజర్గా మనం ఏ ఒక ఫైల్ చేయాలంటే దానికి సంబంధించిన బేస్ రికార్డ్స్ అన్నీ చూసుకోవాలి. సో దాన్ని సరిగా కాపాడాలి. 3 to 6 మంత్స్లో ఒక చిన్న పైలట్ జిల్లాలో చేయడం జరిగింది. దానికి సంబంధించి మేజర్ రెవెన్యూ రికార్డ్స్ మనకు ఆర్ఎస్ఆర్ నుంచి ఎఫ్ఎల్ఆర్, ఎఫ్ఎంబి, అదేవిధంగా డికేటీ రిజిస్టర్, సీలింగ్ రిజిస్టర్, పాత అడంగల్స్ 10(1), 1B ఇవన్నీ కూడా రకరకాల ఆఫీసెస్లో ఉంటున్నాయి. అంటే కొన్ని తహసీల్దార్ ఆఫీసులు ఉంటాయి, కొన్ని ఆర్డీఓ ఆఫీసులు ఉంటాయి, కొన్ని కలెక్టరేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా స్కాన్ చేసేసుకొని ప్రజలకు అందుబాటులో అవైలబిలిటీ ఇచ్చేసినట్లయితే చాలా వరకు మన ఫైల్ ప్రాసెస్ టైం తగ్గించేయచ్చు అనే ఉద్దేశంతో మనం డిజిటైజేషన్ మొదలు పెట్టాము. అంటే ఇంతకు ముందు జిల్లాలో నెల్లూరు చేసినప్పుడు అక్కడ జస్ట్ స్టార్ట్ చేసాము, అనంతపురం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసాము. సో దానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ గురించి సీఎం గారికి చెప్పడానికి అవకాశం దొరికింది లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. సో దానికి సంబంధించి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అన్ని జిల్లాల్లో ఇది చేయడం మొదలవుతుంది. మన దగ్గర ఈ డిజిటలైజేషన్ ఏదైతే మీరు కొత్తగా చేపట్టిన ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది? అంటే మన జిల్లాలో ఇంకొక 2-3 నెలల లోపల మనం పూర్తిగా బేస్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటైజేషన్ చేయగలుగుతాం అనుకున్నాము. ఎందుకంటే మనకు ఒక 80% ఫైల్స్ కూడా రెవెన్యూ రిలేటెడ్ ఫైల్స్ ఈ రికార్డ్స్తో ఆధారపడి ఉంటాయి. ఈ ప్రీహోల్డ్, ఈ 22A నిషేధిత భూములకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫైల్స్ కూడా మీరు వేగంగా వాటిని క్లియర్ చేశారని సీఎం గారు కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అసలు ఎలా సాధ్యమైంది? రెండోది, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని మిగతా జిల్లాలకు కూడా చెప్పడం జరిగింది. అసలు ఎలా ఫాలో అయ్యారు, ఎలాంటి చర్యలు చేపట్టారు? మనకు జిల్లాలో వచ్చిన వెంటనే మనకు 22Aలో సుమారు ఒక 2,000 ఫైల్స్ దాకా ఉన్నాయి. టోటల్ ల్యాండ్లోకి 7,000 ఫైల్స్ దాకా ఉన్నాయి. సుమారు ఒక 10,000 ఫైల్స్ దాకా జిల్లాలో కొంతకాలం నుంచి పెండింగ్ ఉన్నాయన్నారు. సో దీనికి సంబంధించి మనం ఏం ప్లాన్ చేసుకున్నామంటే ప్రతి ఒక్క ఫైలు 3 స్థాయిలో మూవ్ అవ్వాలి. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ఫైనల్గా కలెక్టర్ అప్రూవలే ఉండాలి. సో అది కాబట్టి ఏం ప్లాన్ చేసుకున్నామంటే ప్రతి ఒక్క నెలలో ఒక 2 రోజైనా మినిమం తహసీల్దార్స్ అందరూ, ఆర్డీఓస్ అందరూ, కలెక్టర్లు చేసి అందరూ ఒకే చోట్ల కూర్చుంటే అన్ని రికార్డ్స్ అందరిది అందుబాటులో ఉంటుంది. ఒకేసారి తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఆర్డర్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. ఆ విధంగా ఒక 6 సార్లు సిట్టింగ్ మనం చేసాము లాస్ట్ ఒక 3 నెలల్లో. దానిలోనే సుమారుగా ఒక 1200 దాకా ఫైల్స్ 22A చేయడం జరిగింది. ఇప్పుడు 22Aలో ఇంకా మిగిలిన ఆల్మోస్ట్ ఒక 800 ఫైల్స్ ఉన్నాయి. అది చాలా పాతవి ఉన్నాయి. సో అది కూడా రాబోయే కాలంలో సాల్వ్ చేసేస్తాము. ఇంకా మనం మేజర్గా అంటే పాజిటివ్గా చేయగలిగిన ఫైల్స్ డాటెడ్ ల్యాండ్లో చాలా ఉన్నాయి. సో ఇంకా రాబోయే నెల నుంచి మనం డాటెడ్ ల్యాండ్ మీద కొద్దిగా యాక్షన్ ప్లాన్ పెడతామని అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు నిన్నటి నుంచి. ఈ కొత్తగా వచ్చిన పుస్తకాలకు పాత పుస్తకాలకు తేడా ఏంటి? ఎలాంటి తప్పులు సరిదిద్దారు ఈ పుస్తకాల్లో? మనకు లాస్ట్ ఒక 1.5 year నుంచి మన రెవెన్యూ సభలు చేపట్టడం జరిగింది. దీనిలో కొన్ని నేమ్ కరెక్షన్స్ ఉన్నాయంటే సరి అయిన విధంగా పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, లేదంటే నేమ్లో ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, సన్ ఆఫ్ అనే కానీ అవన్నీ కూడా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి. అదే కాకుండా కొన్ని కేసెస్లో మనకి ఎక్స్టెండ్ కరెక్షన్స్ వచ్చినాయి. అదే కాకుండా కొన్ని ఆధార్ కరెక్ట్గా లింక్ చేయలేదు, లేదంటే ఫోన్ నెంబర్స్ కరెక్ట్గా లింక్ చేయలేదు, కాస్ట్లో తప్పు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా రెవెన్యూ సభలో పెట్టి చాలా వరకు మనం క్లియర్ చేయగలిగాము. సుమారుగా జిల్లాలో ఇప్పుడు 64,000 పట్టాదారు పాస్బుక్లు ఈ రోజుకి మన జిల్లాలో అందుబాటులో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ నెక్స్ట్ ఒక 6-7 రోజుల లోపల అన్నీ కూడా ప్రజలకు అందజేస్తాం అనుకున్నాను. దీనిలో కూడా తేడా ఏంటంటే గవర్నమెంట్ సీల్తో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో రీసర్వే జరిగింది. ఈ రీసర్వేలో ఏదైతే సబ్ డివిజన్ ఉన్నాయో నెంబర్లు, సబ్ డివిజన్ నెంబర్లను ఒకే ఎల్పీ నెంబర్గా చూపించి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు ఏమన్నా పరిష్కారం అయ్యాయా కొత్త పాస్బుక్ల్లో?
మనకు కోరిలేషన్ మీద కొన్ని చోట్ల తప్పులు వచ్చినాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం మనం సార్ట్అవుట్ చేయగలిగాము. ఎక్కువగా తహసీల్దార్ కార్యాలయంలోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనేది చెప్తున్నారు ఇక్కడికి వస్తున్న మీ దగ్గరికి వస్తున్న బాధితులంతా. ఈ తహసీల్దారుల మీద కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఈసారి మీకు ఒక జీవో వచ్చింది, నిన్ననే ఈ జీవో వచ్చింది, తర్వాత మీరు కొంత డిజిటలైజేషన్ అంటున్నారు. మరి తప్పు చేసిన తహసీల్దారులు, రెవెన్యూ సిబ్బంది మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనమైతే ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితులు అయితే లేవు. ఇంతకుముందు నేను చేసిన జిల్లాలో కూడా 3 చోట్ల సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది తహసీల్దార్ని. ఇక్కడ కూడా నాకు తెలిసి ఒక మండలం తహసీల్దార్కి నేను మొన్న ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ అయితే ఏదైనా తప్పులు జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. రెవెన్యూ రికార్డులకు సంబంధించి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములకు సంబంధించిన ఫిర్యాదులపై ఒకే చోట పరిష్కారం అయ్యేలా తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ 3 చోట్ల ఉన్న రికార్డులన్నింటినీ ఒక చోటికి చేర్చి పీరియాడికల్గా అక్కడ సమావేశాలు నిర్వహించి బాధితుల సమస్యలు పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.